ఎప్పుడైనా ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేశారా? ఎప్పుడూ చేసే నార్మల్ ఆమ్లెట్ కాకుండా ఒక్కసారి ఇలా ఫ్లఫీ ఆమ్లెట్ చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమంటారు. అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేయండి. దానికోసం ముందుగా 3 ఎగ్స్ని తీసుకుని వాటిలో ఎగ్ వైట్ని, ఎల్లో పార్ట్ని ఒక స్ట్రైనర్ హెల్ప్తో ఇలా సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసిన ఎల్లో పార్ట్ని మొత్తం 1 నిమిషం పాటు ఫోక్తో ఇలా బీట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే ఎగ్ వైట్ని కూడా విస్కర్తో కానీ ఫోక్ స్పూన్తో కానీ ఇలా 10-15 నిమిషాలు కంటిన్యూగా ఇలా ఫామ్ లా వచ్చే వరకు బీట్ చేయాలి. ఇలా ఫామ్ వచ్చేలా ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ కూడా అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ బీట్ చేసిన ఎగ్ ఎల్లోని మొత్తం వేసి దానిపైన బీట్ చేసిన వైట్ ఎగ్ ని మొత్తం వేసి ఇలా రౌండ్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చిటికెడు ఉప్పు, అలాగే కారం, అలాగే పెప్పర్ పౌడర్ వేసి దీనిపైన ఒక గిన్నె కానీ మూత కానీ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. విరిగిపోతుందని ఫాస్ట్ గా టర్న్ చేస్తే ఆమ్లెట్ ఫ్లఫీనెస్ పోతుంది. ఈ ఆమ్లెట్ ని మెల్లగా ఒక ప్లేట్ లోకి వేసి ఆమ్లెట్ వేసిన ప్యాన్ ని బోర్లా పెట్టి తిప్పి 2 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయడం. మరి నచ్చిందా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.